ఒకవేళ నిజంగానే మళ్ళీ కేసీఆర్ గారు గెలుచుంటే ఈ సమస్య ఎట్లా ఉండేదంటారు? కేసీఆర్ కి స్పష్టంగా తెలుసు ఉన్నంత నేనున్నప్పుడు రాజులాగా అనుభవించాలి ప్రజలను కూడా. ఇప్పుడు ఒక తాగుబోతు తండ్రి, ఒక బాధ్యత లేని తండ్రి ఉన్న 5 ఎకరాలు అమ్మేసి రోజు 5 స్టార్ హోటళ్లలో పిల్లల్ని తీసుకెళ్లి డిన్నర్లు పెట్టి విందులు విలాసాలు చేసి కరెక్ట్ టైం వచ్చేసరికి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేని పరిస్థితి ఎట్లుంటది? కొంతమంది మన ఊర్లలో, మన చుట్టాలలో, బంధువులలో చూస్తాం. పొలం అమ్మంగానే 1 కోటి రూపాయలు 50 లక్షలు రాగానే ఓ విలాసాలు చేస్తారు. ఆ డబ్బులు అయిపోయాక దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఆ 7 లక్షల కోట్ల అప్పు చాలా మంది తెలవకపోవచ్చు కానీ ఆర్థికవేత్తలు అడగండి. కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసము ఆయన తనఖా పెట్టడానికి కుదరబెట్టడానికి కూడా ఏం లేకుండా చేసిండు. భూములు అన్నీ అమ్మేసిండు. ఇక ఇప్పుడు ఏంటంటే కాంట్రవర్సీలో ఉన్న భూములు లేకపోతే ఇక ఎవరు వచ్చినా, ఈవెన్ కేసీఆర్ మళ్ళీ వచ్చినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక అదృష్టవంతుడు ఏంటంటే ఆయన కరెక్ట్ టైంలో ఓడిపోయిండు, ప్రశాంతంగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకనే ప్రజలందరూ ఆయన పాలన బాగుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి అప్పుల కుప్ప తెలంగాణని దాన్ని గాడిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆర్బీఐ కూడా, కానీ నేను హామీలు ఇచ్చినప్పుడు కూడా చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారన్న, నువ్వు అంత హామీలు ఇచ్చావు కదా, తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఖాళీకుండా ఉందని మీకు తెలిసినప్పుడు ఎందుకన్నా హామీలు ఇచ్చారు, ప్రజలను ఎందుకు పట్ల మోసం చేశారు కూడా అడుగుతున్నారు. నేను వచ్చి చూసుకుంటేనే కానీ నాకు తెలియలేదు, లంకి బిందులు ఉంటాయి అనుకున్నాం, కానీ అక్కడ ఉన్నాయి ఖాళీ బిందులే ఉన్నాయని ఇలా చెప్పడం వల్ల మీ డొలతనం, మీ యొక్క అసమర్థత కనపడుతుంది తప్పితే ఇక్కడ వేరే ఏం లేదని మాట్లాడుతుంది. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరు? శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, విజ్ఞుడు, చదువుకున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేశారు, విక్రమార్క గారు చేసారు, దామోదర్ రాజనరసింహ, వీళ్ళంతా సీనియర్లే కదా, వీళ్ళందరూ మంత్రివర్గంలో ఉన్నోళ్లే కదా. రేవంత్ రెడ్డి గారు అంటే కొత్తోడు, యువకుడు. మరి వీళ్ళందరికీ తెలిసే ఆ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అంటే ప్రజల్ని మభ్యపెట్టడమే కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఖజానా పరిస్థితి ఏంది, రిజర్వ్ బ్యాంక్ ఎంత అప్పు ఇచ్చింది, ఎన్ని కార్పొరేషన్లు తనఖా పెట్టారని మీరే ఆరోపణలు చేశారు, అప్పుల కుప్ప చేసిరని. మరి మీరు అధికారంలోకి వస్తే అంటే అధికారం రావడం కోసం మీరు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అంటే మీది కూడా బాధ్యత రాహిత్యం. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసి ఆయన ఓడిపోగానే కనీసం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన వాళ్ళతో కూడా సెండ్ ఆఫ్ ఇచ్చుకోలేదు. రాత్రికి రాత్రి దొంగతనంగా వెళ్ళిపోయాడు. ఒక రకంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 10 ఏళ్ళు ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ ముఖ్యమంత్రిగా టీమ్ నో స్టాఫ్ నో పిలిచి అందరి ముందు వెళ్లాల్సింది ఒక దొంగలాగా పర్సనల్ వెహికల్ వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకున్నాడు కదా, ప్రతిపక్ష నాయకుడుగా కేబినెట్ హోదా మంత్రిగా ఎంజాయ్ చేస్తున్నాడు, శాలరీ తీసుకుంటున్నాడు. మరి ఇంతవరకు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు బయటకు రావట్లేదు? ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. ఇప్పుడు ఆయన ఏంటంటే మనస్తత్వం జనం మీద అలిగిండు ఆయన. ఇప్పుడు అందులో ముఖ్యంగా రూరల్ జనాల మీద ఎక్కువ అలిగినట్టున్నాడు. ఇప్పుడు అలిగి కూర్చున్నాడు అక్కడ. నేను ఇంత సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ నెంబర్ 1 చేస్తే ఆయన అలిగి కూర్చున్నాడు. మరి అట్లాంటప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు పాత్రకి ఆయనకి వయసు కూడా పెద్దపడ్డది. ఆయన చేయాల్సిన జీవితంలో తెలంగాణ సాధించిండు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనే పేరు బ్రాండ్ ఎప్పటికైనా, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. కేసీఆర్ అయితే ఎవరు చెరిపేయలేరు కదా. మరి ఆయన రిజైన్ చేసి వాళ్ళ కొడుక్కో ఇంకొకరికో ఇవ్వచ్చు కదా. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి, క్యాబినెట్ హోదా ఎంజాయ్ చేయాలి, రెగ్యులర్ గా జీతం తీసుకోవాలి, ప్రజాప్రతినిధిగా ఉండాలి, అసెంబ్లీకి రావాలి, నువ్వు మాట్లాడద్దు. అంటే ఇద్దరు బాధ్యత లేని వాళ్ళే కదా. ఇక్కడేమో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినా కూడా ప్రజలకి అలవిగానే హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆయన ఏమో ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కనీసం మాట మాట్లాడు, జనం కనపడడు. ఇద్దరిది బాధ్యత లేకపోవడము, ప్రజల్ని మోసం చేయడం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ గారికి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. రేవంత్ అన్నకి నేను ఏమంటున్నా అంటే, అన్న ఉన్న వాస్తవాలు ఉన్నట్టు చెప్పండి, ప్రజలకి కలుపుకోండి, మీతో పార్టిసిపేషన్ ఉండాలి కదా. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఈ 13 నెలల కాలంలో ఎన్నిసార్లు యూటర్న్ అయింది, ఎన్నిసార్లు అసలు చేసిన ఏంటి కూడా చెప్పలేకపోతే. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే రోజు అన్నా రేవంత్ అన్నా అన్నారు. ఆయన కూడా అన్నా అంటే నేనున్నా అన్నా రేవంత్ అన్నా. ఈ 13 ఏళ్ల కాలంలో రేవంత్ అంటున్నారు. ఇప్పుడు అన్నా రేవంత్ అన్న దగ్గర నుంచి రేవంత్ అనే దగ్గరకు వచ్చిందంటే అది పార్టీలకు అతీతంగా ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయినా రేవంత్ రెడ్డి పతారా పెరిగిందా తగ్గిందా? అంటే సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్ తోటి అడ్వైస్ తీసుకోవచ్చు. నీ ఆలోచన కరెక్ట్గా లేకపోతే నీ అభివృద్ధి ఆచరణ కూడా కరెక్ట్గా ఉండదు. నీ ఆచరణ కరెక్ట్గా లేకపోతే అభివృద్ధి కూడా కరెక్ట్ ఉండదు. ఈ 4 లింక్ ఉన్నాయి. ఇప్పటికైనా జరిగింది నష్టం చాలు, మంచి పని. ఆయన ఎన్నో సాహసమైన నిర్ణయాలు తీసుకుంటుండు, సాహసం చేయరా డెబ్బక అన్నట్టు. కానీ ప్రతి దానిలో మళ్ళా
కానీ ఆ మంత్రులు కూడా సపోర్ట్ లేదు కదా, ఆయన మంత్రులు కూడా సపోర్ట్ లేదు. మంత్రులు కాంగ్రెస్ లో ఎట్లుంటారు, గోడ మీద పిల్లులాగా ఎప్పుడు రేవంత్ రెడ్డి పడిపోతే అప్పుడు అధికారం తీసుకుందామని అంటారు అన్నట్టుగానే. ఎవరు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలకి కౌంటర్ విమర్శలు రేవంత్ రెడ్డి చేయాల్సి వస్తుంది తప్ప మిగతా టీం ఎవరు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ ప్రజల మనోగతాన్ని తెలుసుకొని తెలంగాణ ప్రజలు ఏంటంటే దేన్నైనా సహిస్తారు కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించరు. తెలంగాణ ఉద్యమకారుల ఊసు లేదు, అమరవీరుల కుటుంబాల ఊసు లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా మేము వేరే రాష్ట్రంలో ఉన్నామా అన్నట్టు అయిపోయింది. కాబట్టి తెలంగాణ సోయితో పాలించాలని కోరుతున్నాం. కేటీఆర్ అంశం గురించి ఏంటి అసలు నిజంగా మరి అరెస్ట్ అయ్యి ఉందంటారా లేదంటారా మీ ఒపీనియన్? ఎందుకంటే మీకు అన్ని తెలుసు కాబట్టి. ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి, ఆయనకి ఏమి 2 సపరేట్ కొమ్ములు లేవు, 2 సపరేట్ చేతులు లేవు. ఆయన కూడా రాజ్యాంగం ప్రకారం భారతదేశ చట్టాల ప్రకారం ఉండాల్సిందే. కేటీఆర్ అరెస్ట్ అనే అంశాన్ని ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు కేటీఆర్ నిజంగా తప్పు చేస్తే కేసు పెట్టండి, బొక్కలేయండి. దానికి ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ చేయకపోయినా కూడా మీరు వ్యక్తిగతంగా ఈగో ప్రాబ్లం పోయి అప్పుడు నన్ను అరెస్ట్ చేసిండు, జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే రేవంత్ రెడ్డిని అక్రమంగా అన్యాయంగా 14 రోజులు జైల్లో పెట్టారు. ఒక ఎంపీ, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకెళ్లి ఢిల్లీ నుంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టేసారు. అది తప్పే. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ లో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయా? జియోకు విరుద్ధంగా కట్టుకున్నాడు అని చెప్పారు. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిని 14 రోజులు ఫోర్స్ఫుల్ గా పెట్టారు కదా, కర్మ రిటర్న్స్ అన్నట్టు, రిటర్న్ గిఫ్ట్. మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేటీఆర్ కుటుంబాన్ని చేయాలని చేస్తున్నాడా ప్రతీకార కాంక్షతోటి? నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసిన అనుకుంటే ఇంత హైప్ ఎందుకు, ఇంత హడావుడు ఎందుకు? రేపు అరెస్ట్ చేస్తాం, ఇవాళ అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ అయిపోయింది, ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ నడుస్తుంది. ప్రజలు అన్ని గమనిస్తారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది. మరి కేటీఆర్ గారు కూడా ఎందుకు భయపడుకుంటా ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నాడు? అంటే నిజంగా తప్పు చేసాడని ఫీలింగ్ ఉందంటారా? ఇప్పుడు అది లొటపీస్ కేసు అన్నాడు, దానిలో ఏం లేదన్నాడు. మరి ఆయన బాజాప్తాగా ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు కదా. అంత భయపడుతున్నాడు అంటే దాల్మే కొంచెం కాలాహే. సింపుల్ గా కేటీఆర్ అంశము, రేవంత్ రెడ్డి అంశం పక్కకు పెడితే ఫార్ములా కార్ రేస్ అంశం తీసుకుంటే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ బ్రాండ్ అవసరమే. ఆయన ఆ రోజు మంత్రిగా ఉండి ఫార్ములా కార్ అనే నిర్ణయం ఆయనే తీసుకున్నాడు అనుకున్నాం. అది ఎక్కడ పెట్టాలి? దానికి సపరేట్ ఫార్ములా కార్ ఇప్పుడు 55 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది లాంగ్ టర్మ్ ఉపయోగపడాలి కదా. అది కేసీఆర్ సొంత ఆస్తి కాదు కదా, అది ప్రజల సొమ్ము కదా. అసలుకే అప్పుల కుప్పల్లో ఉన్న దాన్ని తీసుకుపోయి ఇప్పుడు ఫార్ములా కార్ రేస్ ఎక్కడ జరిగింది? మన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ జరిగింది, సెక్రటరేట్ జరిగింది. ఇప్పుడు మన జరిగింది ఎక్కడికైనా పోతే 55 కోట్లలో 55 పైసలు కనబడుతున్నాయా? ఇప్పుడు 55 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు చేసినావు కదా, ప్రజలు 100 కోట్లు పెట్టి రోడ్లు వేసినావు, అవన్నీ వేసినావు కదా. ఆ ఫార్ములా కార్ రేస్ అనేది నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే దానికి ఒక సపరేట్ ప్లేస్ ఊరవతలు ఎక్కడైనా పెడితే అది ఉపయోగపడేది కదా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో పోసిన నీళ్ళలాగానే అయింది. ఇప్పుడు ఆ 2 రోజులు మురిపానికి ఏదో మేకప్ పోతే పోయింది కానీ మనకి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది కదా అంటున్నారు సార్. బ్రాండ్ ఇమేజ్ రావడం ఓకే, బ్రాండ్ ఇమేజ్ కోసం నువ్వు ప్రజల సొమ్ము ఆగం చేయదు కదా. ఒక మంత్రి పదవిలో ఉన్నోడివి హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్ రావడం అందరూ యాక్సెప్ట్ చేస్తారు, రావాల్సిందే. దాన్ని ప్రాపర్ గా చేయాలి కదా. అది ప్రజల సొమ్ము కదా, నీ ఇంట్లో డబ్బు కాదు కదా. నీ ఇంట్లో ఇంటీరియర్ మార్చుకొని రంగులు మార్చుకున్నట్టే తూచి రంగు బాగాలేదు, ఈ ఇల్లు బాగాలేదు, ఇంకో ఇల్లు తీసుకుంటా అంటే కుదరదు కదా. నువ్వు 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటప్పుడు 120 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినప్పుడు అది ప్రాపర్ గా ఉపయోగపడాలి కదా, 1 సంవత్సరం కోసం కాదు కదా. అది కనుక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంటే ఇప్పుడు అసలే ఆ ఫార్ములా కార్ రేస్ జరిగే రోజుల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడరు.